ఉత్తర తెలంగాణలోనే మంచిర్యాలను ఎడ్యుకేషనల్ మెడికల్ హబ్గా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. పట్టణంలోని గోదావరి నదీ తీరం వద్ద దాదాపు 11 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహాప్రస్థాన పనులను ఆయన డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పరిశీలించారు. మంచిర్యాలను ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను అభివృద్ధితోనే తిప్పికొట్టి సమాధానం చెప్తామన్నారు. మహాప్రస్థానంను భారతదేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా మహాప్రస్థానం నిర్మాణం అవుతుందని అన్నారు. విద్యుత్ ఆదా చేసుకునేందుకు మహాప్రస్థానంలో ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తాము ఎక్కడ మట్టి ఇసుక దందాలు చేయడం లేదని, అభివృద్ధి పనులకు అందరూ సహకరిస్తున్నారని వారన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 26th శివరాత్రి నాడు 26 ఫిబ్రవరి నాడు 2 నెలల కింద మొదలుపెట్టినాడు. డేట్ చెప్పిన ఏదైనా ఓపెన్ చేస్తాము. నేను కూడా ఇంత పెద్ద వర్క్ ఉంది అనుకోలే. అది నేను ధైర్యంగా చెప్పేసాను, కానీ చూసినాక నాకు కూడా భయమైంది. సరే, గడిచిన నెల రోజుల నుంచి బాగా సీరియస్గా చేస్తాము. అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. సరే, ఓపెనింగ్ ఎవరు చేస్తా అనేది 9 తారీఖు 16 తారీఖు 9కి వస్తారు, 16కి వస్తారు, నాకు తెలియదు. 5-6 డిప్యూటీ సీఎంతో పాటు 5-6 మంత్రులు వస్తారు. మిగతా కార్యక్రమం ఉన్నాయి. వాటితో పాటు ఇది ఓపెనింగ్ కాకపోయినా ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తారు. అట్లీస్ట్ ఇవన్నీ చూస్తేనన్నా మంచిర్యాలకు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా కొంచెం దయదలిచి పైసలు ఇస్తారు అని కొత్తకాన్ని. అట్లాగే మార్కెట్ కూడా చూపిస్తాం అందరు కదా. ఈ మహాప్రస్థానం అనేది ఇట్ సెల్ఫ్ అన్ ఐడెంటిటీ. గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్టు దక్షిణ భారతదేశంలో దొరకలేదు. ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక 2-3 ఉన్నాయి, పంజాబ్లో ఒక 2-3.